హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఇప్పుడైతే టైం 7:30 అలా అవుతుంది. ఇప్పుడు నాకు వర్క్ ఉంది, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. నైట్ 7:30 అయినా కూడా మనకి నైట్ అవ్వదన్నమాట. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి చేసేవి. సో ఇంకా అన్నీ చూపిస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒకసారి పూజ చేస్తున్నాను అనమాట. కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్పి అలా ఈవినింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఆఫీస్ కాల్ అటెండ్ అయ్యాను. ఇప్పుడైతే నాకు ఇంకా యాక్చువల్గా కొంచెం వర్క్ ఉందనమాట. చేసుకున్న తర్వాత కాల్స్ అవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత హ్యావ్ టు కుక్. అంటే దోశ బ్యాటర్ అయితే రెడీగా ఉంది. సో జస్ట్ దోశ వేసేసుకోవడమే. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇక్కడ వర్క్ చేయాలనిపించట్లేదు. హాల్లో అంటే వర్క్ అనేది ఇప్పుడు కొంచెం సీరియస్గా ఏం లేదనమాట, కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో జస్ట్ అలా మూవీ ఆర్ ఏదైనా ఒకటి బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటే ఇక్కడ నేనైతే వర్క్ చేసుకుందామని అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ ఏ చేంజ్, అట్లా ప్లేస్ చేంజ్ అయితే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇంకా మనం హాల్కి వెళ్ళిపోదాం. సో ఇంకా మూవీస్ పెట్టుకొని నేనైతే మంచిగా వర్క్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ వర్క్ లేనప్పుడు నేను ఇలా చేస్తాను అనమాట. లేదు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేయాలి అని అన్నప్పుడు మాత్రం నాకు ఏ సౌండ్స్ ఉండద్దు, మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే అలా లేదు కాబట్టి కొంచెం అట్లా రిలాక్స్ అవుతూ నార్మల్గా వర్క్ చేసుకున్నాను అనమాట. సో కాల్ అయిపోయింది. ఇప్పుడే కాల్ అయిపోయిన తర్వాత అయితే నాకు మోస్ట్లీ ఇంకా ఎక్కువ కాల్స్ ఏమి ఉండవు డే మొత్తంలో. జస్ట్ వర్క్ చేసుకోవాలి, అవసరం ఉంటేనే నాకు కాల్స్ మాత్రం ఉంటాయన్నమాట. మనం యూఎస్ క్లయింట్స్ అని చెప్పాను కదా. సో వాళ్ళకి మార్నింగ్ కాబట్టి వాళ్ళతోనే కాల్స్ అయిపోతాయి. ఇంకా కాల్స్ అయ్యే మధ్యలో సాకేత్ కూడా కాల్ చేశాడు. సో ఇంకా అలా వీడియో కాల్ చేసామన్నమాట, కొద్దిసేపు మాట్లాడుకున్నాము. సో యూజువల్గా మేము అప్పుడప్పుడు ఇట్లా వీడియో కాల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం. ఎందుకంటే మా తమ్ముడు ఢిల్లీలో ఉంటాడు. సో ఇంకా రెగ్యులర్గా రాడనమాట, ఎప్పుడైనా ఒకసారి వస్తాడు కదా. సో ఇంకా మేమైతే మూవీస్ గురించి ఇంకా అన్నీ ఇంకా వాట్ నాట్ ఇంకా అన్నీ ముచ్చట్లు పెట్టుకొని సో ఇంకా నెక్స్ట్ అయితే మనం డిన్నర్ అయితే చేసేసుకోవాలి. సో ఇప్పుడే వర్క్ అయితే అక్కడ పక్కకు పెట్టేసిన అనమాట. కొద్దిసేపు అట్లా ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. సో నేనైతే దోశ వేసిస్తాను ఇప్పుడు. సో యాక్చువల్గా ఊతప్పలాగా వేసుకుంటున్నాం అనమాట. అన్ని వెజ్జీస్ కానీ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అట్లా యాడ్ చేసి ఇలా అయితే నాకు చాలా ఇష్టము. ఓకే, డోంట్ మైండ్ ద మెస్ గైస్, ఐ హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్. నిన్నైతే నేను చాలా యాపిల్స్, పొమోగ్రనేట్స్, డ్రాగన్ ఫ్రూట్ అన్నీ తెచ్చుకొని స్టాక్అప్ చేసుకున్నాను. సో ఈరోజు అయితే నేను ఓవర్ నైట్ ఓట్స్ పెట్టుకుంటాను అనమాట. నేను ట్రూ ఎలిమెంట్స్ అనే బ్రాండ్ నుంచి వాడుతున్నాను రోల్డ్ ఓట్స్. ఎంత బాగుంటాయో, క్రీమీ టెక్స్చర్లో ఉంటాయి. సో ఇవైతే నాకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో ఈరోజు అయితే రేపు నాకు ఎర్లీ మార్నింగ్ లేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి స్పెషల్గా టిఫిన్ చేయడానికి ఉండదు. సో ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటాను. నైట్ వచ్చిన తర్వాత ఇడ్లీ అయితే పిండి నానబెట్టి పెట్టేసిన అనమాట. సో వచ్చినాక చేసుకోవచ్చు. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. ఇంకా క్లీనింగ్ కానీ అదైతే ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇంకా కొంచెం వర్క్ ఉంది నాకు. ఇప్పుడైతే అరౌండ్ 9-9:30 అలా అవుతున్నట్టుంది టైమ్. సో ఇంకా కొద్దిసేపు వర్క్ చేసుకుంటాను. సో ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పినట్టున్నాను కదా, నాకు నైట్ కొంచెం ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. అంటే మరీ ఎక్కువ ఏం కాదు, 10 వరకు అలా ఉంటానన్నమాట. కానీ మార్నింగ్ మాత్రం నాకు బాగా ఫ్రీ టైం దొరుకుతుంది. మార్నింగ్ అయితే లేచి హడావిడిగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని టైమ్స్ ఒకవేళ క్లయింట్ మీటింగ్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ సో ఇలాంటివి ఉన్నప్పుడు తప్ప నార్మల్గా అయితే కొంచెం ఫ్రీ టైం అయితే బాగానే ఉంటుంది అనమాట. సో కుక్ చేసుకొని ప్రశాంతంగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు ఆఫీస్కి ఉన్న రోజు. సో నాకు వీక్లీ 3 days అయితే ఆఫీస్ ఉంది కరెంట్లీ. ఇప్పుడైతే ఇంకా ఈ వర్క్ అయితే చేసుకోవాలి. ఒక షార్ట్ పెట్టాను ఈ డ్రెస్లో, ఈ కార్డ్ సెట్లో. దానికి నాకైతే ఒక 2-3 members లింక్ అడిగారు. సో ఇది నేను యాక్చువల్గా లోకల్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. దీనికైతే నా దగ్గర లింక్స్ అయితే ఏం లేవు. ఇది అరౌండ్ 750 అలా 800 అలా పడినట్టుంది కార్డ్ సెట్. నేనైతే కాటన్ తీసుకుంటాను మోస్ట్లీ నైట్ సెట్స్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్. యూజువల్గా అయినా నాకు అంటే మరీ చల్లగా ఉన్నప్పుడు తప్పిస్తే ఇంకెప్పుడైనా కూడా మనకి ఈ వెదర్లో మన స్టేట్లో ఇక్కడ అంత చల్లగా ఏమి ఉండదు కదా చాలా ప్లేసెస్ వరకు, అంటే హైదరాబాద్ మెయిన్లీ. సో నేనైతే కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇలాంటివే యాక్చువల్గా నేను అమెజాన్లో కొన్ని చూశాను. అండ్ ప్యాటర్న్స్ అండ్ మెరీనో ఉంటుంది కదా, ఇది పూజా మీలే మీకు యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, తన దాంట్లో నేను చూసినా అనమాట. 650కే ఉంది ఇలాంటి, ఆల్మోస్ట్ ఇలాంటి కార్డ్ సెట్టే ఉంది. రెడ్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను. కానీ ఒక 1 month ఆర్ ఒక 20 days ఆగి చూద్దాము అని అనుకుంటున్నాను అనమాట. లైక్
ఇప్పుడే సమ్మర్ కోసం తీసుకోవడం ఎందుకు, ఇంకా మనకు ఫెబ్లో అట్లా కొంచెం వేడి స్టార్ట్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే నా వింటర్లో ఉన్న కలెక్షన్ అన్నీ కొంచెం పక్కకు పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం ఫుల్ లెంత్ కానీ కొంచెం లావుగా ఉండే లైక్ ఉలెన్వి అలాంటివి వేసుకుంటాం కదా, స్వెట్ షర్ట్ మోడల్స్. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వగానే కాటన్ వేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ మంత్ అలా ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను. కింద నేను లింక్స్ ఇస్తాను వాళ్ళవి, కంపల్సరీగా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇలాంటివే సిమిలర్గా ఉన్నాయి. అండ్ ఆల్సో నాకైతే ఆల్మోస్ట్ 150 రూపీస్ తక్కువ ఉంది అక్కడే ప్యాటర్న్స్ అండ్ మెరీనోస్లో. సో యా, ఇప్పుడైతే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఓవర్ నైట్ ఓట్స్ చూపిస్తాను. కొన్ని ఓట్స్ అయితే వేసుకోవాలి. ఇంకా దీంట్లో నేనైతే ఒక 2 టీ స్పూన్స్ చియా సీడ్స్ వేస్తాను. ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేసుకుంటా. కొంచెం మిల్క్ యాడ్ చేసుకునే ముందు కొంచెం సినమన్ పౌడర్ యాడ్ చేసుకుంటాము. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఇట్లా నేనైతే పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొంచెం అట్లా యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ వచ్చే వరకు వీటిని మిల్క్ యాడ్ చేసుకొని ఈ ఎపిగామియా గ్రీక్ యోగర్ట్ యూజ్ చేస్తాను. కొంచెం ప్రోటీన్ ఉంటుందని. లేదు అనుకుంటే మీరు నార్మల్ కర్డ్ అయినా కూడా వేసుకోవచ్చు. ఒక థిక్ కర్డ్ ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అయితే ఇంకా జస్ట్ క్లోజ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోతుంది. మార్నింగ్ అయితే టాపింగ్స్ లాగా బనానా, పొమోగ్రనేట్, యాపిల్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఏవైనా మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే అయిపోతుంది. సో యా, ఇప్పుడైతే ఓవర్ నైట్ ఓట్స్ అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ టాపింగ్స్ యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా పాత ఫొటోస్ ఉంటే అవి నేను యాడ్ చేయడానికి చూస్తాను. సో మార్నింగ్ ఎలా ఉంటుంది బౌల్ అని. ఇప్పుడు చూడడానికి కొంచెం వియర్డ్గా అనిపించినా కూడా మార్నింగ్ వరకు అది మంచిగా అయిపోయి క్రీమీ టెక్స్చర్లో వచ్చి మీద నుంచి మంచిగా ఫ్రూట్స్ వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ట్రస్ట్ మీ. లేదు అనుకుంటే మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా చూడండి ఓవర్ నైట్ ఓట్స్ ఎలా చేయాలి అని. అంటే అయిపోయిన తర్వాత మోస్ట్లీ నా దగ్గర పిక్చర్స్ ఉంటాయి. నేను డెఫినెట్గా ఇక్కడైతే యాడ్ చేసి ఉంటాను, చూడండి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. సో నౌ ఐ హ్యావ్ టు గో టు స్లీప్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చిన్నగా సింపుల్గా తీశానమాట. లైక్ అంటే యూజువల్గా అయితే నేను 15 minutes లాంగ్ వీడియోసే తీసేదాన్ని. బట్ రిటెన్షన్ ఓన్లీ మోస్ట్లీ 3 to 4 minutes ఎక్కువ ఉంటుందన్నమాట వీడియోస్కి. సో ఎందుకు మరి అంత తీసుకొని ఓన్లీ 3 to 4 minutes రిటెన్షన్ అని చెప్పి నేనైతే మోస్ట్లీ ఎంత అయితే అంత చిన్న వ్లాగ్సే పెడదాము అని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారు కమెంట్స్లో మెన్షన్ చేయండి. చిన్న వ్లాగ్స్ ఇలా సింపుల్గా కావాలా, లేదనుకుంటే కొంచెం లెందీ వ్లాగ్స్ కావాలా, ఎలా ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో అయితే ఇంకా మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.